దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా ఆయన మనకు దయచేస్తాడంట. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి మనము దేవుని సన్నిధిలో ఎన్నో కార్యాలు పొందుకోవాలి అని అనేకమైనటువంటి విషయాలు ఆయన సన్నిధిలో మనం అడిగి కనిపెడుతూ ఉంటాం. అయితే మన ఎడల ఆయన ప్రణాళిక ఎలా ఉంటుంది అనంటే, మనము చిన్నది అడిగితే ఆయన చాలా గొప్ప కార్యం మన ఎడల చేయాలని ఆశపడతాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం అడుగు వాటికంటే మనం ఊహించిన వాటికంటే కూడా దేవుడు అత్యధికంగా మనకు దయచేస్తాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో తన బిడ్డల ఎడల దేవుని యొక్క చిత్తము కూడా అంతే ఉన్నతంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు ఏదైనా కార్యం ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు మనం అడిగినది ఆలస్యం చెందొచ్చు, దేవుని నుంచి సమాధానం రావడానికి కొంత సమయం పట్టుండొచ్చు. దానికి గల కారణం ఏంటి అంటే, ఆయన నీకు ఉన్నతమైనటువంటి దానిని మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఏమండి, కోడి నుంచి గుడ్డు పొదిగి కోడిపిల్ల రావడానికి కేవలం 21 రోజులు పడుతుంది అంతే. అదే ఏనుగు నుంచి ఏనుగు పిల్ల రావడానికి దాదాపు 900 రోజులు పడుతుంది. కోడిపిల్ల 21 రోజుల్లో వచ్చేస్తుంది, కానీ దాని యొక్క సైజు ఎంత ఉంటుంది? చాలా చిన్నది కదా. 900 రోజులు ఏంటా అని నువ్వు నిరీక్షిస్తున్నావు, కానీ ఏనుగు నుంచి వచ్చినటువంటి ఆ గున్న ఏనుగు పిల్ల సైజు ఎంత ఉంటుంది? అదేవిధంగా కొన్నిసార్లు కార్యాలు ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుడు మన ఎడల గొప్పదైనటువంటి కార్యం చేయడానికే అది ఆలస్యం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఊహించిన వాటికంటే మనం అడుగు వాటన్నిటికంటే దేవుడు మనకి అత్యధికంగా ఇస్తాడు. దేవుని యొక్క వాక్యం నుంచి మనం గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథంలో హన్న యొక్క ప్రార్థనని మనం చూసుకుంటే, హన్నాకి పిల్లలు లేరు. ఆమె ఎన్నో సంవత్సరాలుగా గొడ్రాలై ఉన్నది, చాలా బాధపడుతుంది. దేవుని యొక్క సన్నిధిలో అర్పణను అర్పించడానికి వెళ్ళినప్పుడల్లా ఎంతో వేదనతో తను ఏడుస్తూ వస్తుంది. ఒకసారి దేవుని సన్నిధిలో చాలా మనోదుఃఖంతో ఆయన సన్నిధిలో దుఃఖించుచు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. తన లోపల ప్రార్థన చేసుకుంటూ ఉంది, కన్నీరు గారుస్తుంది. అప్పుడు సేవకుడైన ఏలీ చూసి ఆమె మాట్లాడకుండా లోపల ప్రార్థన చేసుకుంటుంటే, ఏలీ అనుకున్నాడు ఆమె ఏదైనా మద్యం సేవించి మత్తురాలై ఉన్నదేమో అనుకుని, నువ్వు ఎంతవరకు మత్తురాలై ఉందువు, లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయని గద్దించాడు. అయితే హన్నా అప్పుడు చాలా బాధతో, అయ్యా నా ఏలినవాడ, అలాగనొద్దు, నేను మత్తురాలై ఉండలేదు, దేవుని సన్నిధిలో మనోదుఃఖంతో ప్రార్థన చేస్తున్నానంది. అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం కనుక చూస్తే, హన్న, అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఃఖం గలదానినై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేస్తుంది హన్న? తన ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తుందంట. మరి ఈ రోజున మనం ఎలా చేస్తున్నాం? ఆయన సన్నిధిలో మనో దుఃఖంతో వ్యాకులంతో కన్నీరు కారుస్తూ, అయ్యా నాకు ఇది కావాలి అని ఆయన సన్నిధిలో అడుగుచున్నామా? హన్నా గోజాడినట్లుగా తన హృదయాన్ని యెహోవా సన్నిధిలో కుమ్మరించినట్లుగా తను ప్రార్థించింది. తన ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు హన్నా ఒక కుమారుణ్ణి అడిగింది, అయ్యా నాతో ఉండడానికి ఒక కుమారుడు. కానీ దేవుడు
ఇజ్రాయేలు రాజ్యానికి గొప్ప ప్రవక్త అయినటువంటి సమూయేలును ఆమె గర్భాన దయచేశాడు. దేవునికి స్తోత్రం. మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించే వాటన్నిటికంటేను ఆయన అత్యధికముగా ఇచ్చే దేవుడు. హన్న అడిగింది, అయ్యా నాకు ఒక కుమారుణ్ణి, అంటే సాధారణమైనటువంటి కుమారుణ్ణి ఆవిడని అడిగింది. కానీ దేవుడు గొప్ప ప్రవక్తను ఆమెకు కుమారుడిగా దయచేశాడు. ఆలస్యమైంది, చాలా సంవత్సరాలు అయింది, కానీ శ్రేష్టమైనటువంటి కుమారుడు. ఈరోజు ఇప్పటికీ కూడా మనం ఆయన గురించి ధ్యానం చేస్తున్నామంటే, ఇజ్రాయేలీలటువంటి మొదటి రాజు సౌలును అభిషేకించినటువంటి దైవజనుడు, ఇజ్రాయేలీల యొక్క రెండవ రాజు దావీదును అభిషేకించినటువంటి దైవజనుడైనటువంటి సమూయేలు హన్నా గర్భాన జన్మించాడు. ఈ రోజున నీవు నేను కూడా హన్నా చేసినట్టుగా మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించినట్లుగా మనం ప్రార్థించగలిగితే, మనం అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించిన వాటన్నిటికంటేనే దేవుడు మనకు అత్యధికంగా దయచేస్తాడు. మనం ఏదైనా ఒక చిన్న కార్యాన్ని అడుగుతున్నామేమో, దేవుడు తన బిడ్డలు ఉన్నతంగా ఉండాలనేటటువంటి ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే దేవుడు అత్యధికంగా మనకి దయచేస్తాడు. ఆమేన్.